ఏదో ఒక పని చేస్తాను అంటున్నాడు. సరే సరే ఉంటాను. కళ్ళ ముందు ఆరోగ్యంగా కనబడుతుంటే దిక్కుమాల ప్రశ్నలే. నేనెందుకు నాన్న? గాడిదలు గాయడానికి. ఒక గాడి పదరా చెప్తాను. ఏంటి నాన్న? కొడుగ్గా నీ బాధ్యత. ఎరా నాన్న నీ కారు తీసుకురమ్మన్నాడా? అంటే నా కారు అమ్మేశాను, అద్దె కారు ఫైనాన్షియర్ లాక్కెళ్ళాడు. ఏంటన్నా ఇది? బాలు, నా చిన్నప్పుడు మా ఇంట్లో అమ్మేసింది. లైఫ్ పార్ట్నర్ కోసం వెతుకుతున్నారా? మీరు చూస్తున్నది సరైన చోట్లోనేనా? రండి, telugushadi.com ని ఎంతో ఏడ్చాను. అప్పుడు నా కళ్ళల్లో సంతోషం ఇప్పుడు నీ కళ్ళల్లో కనబడుతోందిరా. 3.5 లక్షలా? నీకు తెలిసి కట్టారమ్మా? మీరు ఆయనకి ఆధారం మాత్రం. ఏంట్రా నీతో చెప్పేది? మీ అమ్మతో చెప్తారని కార్లు కడిగే పనిలో చేరాడు. ప్రాణం నిలబెట్టిన కారు తెచ్చి ఇంట్లో వాడి పరువు నిలబెట్టాలనుకున్నాను. ఇదిగోండి బాబాయ్, ఇదిగో తీసుకో. పొద్దు పొద్దున్నే నీ మొహం చూసా కదా. మీనాకి థ్యాంక్స్ చెప్పు. నీ భార్య నువ్వు కష్టపడుతున్నావని ఆ ఫైనాన్షియర్ కారు వెనక్కి తెప్పిస్తున్నట్టు మరిగా ఎక్కువ. ఒక్క సెకండ్ హ్యాండ్ గారికి ఎంత బిల్డప్ ఏంటో. నేను ప్లాన్ చేసి ఈ పూలగంప మొహం చూడడం వల్లే నా కార్ నాకు వచ్చిందేమో. తనకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. చెప్పేద్దాంలే, అలా పడి ఉంటుంది. మావయ్య గారు ఇలా చెప్పగానే ఏదో సాధించినంత సంతోషం వేసిందమ్మా. ఆయన ఎంత బాధపడ్డారో, ఎంత కుమిలిపోయారో నా కళ్ళారా చూశాను. అమ్మా సరే నేను ఉంటాను. మీనా వద్దు. ఆయిల్ కావాలా? ఎక్కడుంది నా ఫోను? అవునవును మర్చిపోయాను. నువ్వు బట్టలు మడత పెట్టుకో. ఏంటి ఈసారి ఫోన్లో ఛార్జింగ్ కనిపించట్లేదా? ఉందిలే. నీకు బిర్యానీ అంటే ఇష్టం కదా, నాకు తెలిసిన రెస్టారెంట్ ఒకటి ఉంది. ఓ నేను ఒక్కసారి చెప్తాను, చెప్పినప్పుడే వినాలి. చూసారా, మా అభిప్రాయాలతో ఆత్మాభిమానాలతో మీకు పనిలేదు అంతేనా? ఇప్పుడు నీకు నేను అన్నానా? మీ ఉద్దేశం అదేగా. అన్ను ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను, ఆ సంతోషాన్ని నీతో పంచుకోవాలనుకుంటున్నాను. రా వెళ్దాం. కుగిలం అవుతారు. నాకెందుకు వచ్చిన గొడవ? ఈ ఇంట్లో ఏ సంబంధం లేదు అంది కూడా మీరే కదా. మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను రాను. ఇప్పుడు ఏమంటావు? నేను మాట మార్చను, నీ మీద కోపం అని నీతో అడిగించుకున్నాను అన్న నింద నాకెందుకు? వస్తానులే. వెళ్ళే. నువ్వు నీ చేతులతో ఇవ్వమ్మా, శుభంగా ఉంటుంది. నీ మొహంలో భూమిక నడుమే కనిపించలేదు నాకు. ఏంటి? ఏం లేదు. డ్రైవింగ్ చేసేటప్పుడు అటు ఇటు ఈ మధ్యలో అన్ని వైపులా గమనిస్తూ ఉండాలి. మీకు పెళ్ళాం ఒక మనిషిలా కనిపిస్తేనే కదా. మీరు పొమ్మంటే పోవాలి, బయటికి రమ్మంటే రావాలి, అంతే కదా. దిగి నడుచుకుంటూ వెళ్ళాలా? దిగో పోలగంప.
హా? వీడు నీతో ఏదో చెప్పాలంట. చెప్పరా. అది వాడే చెప్తాడు, నాకేం తెలియదు. ఏరా ఎందుకు? నాక అప్పుడప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి. అంటే ఎవరు ఎవరిని బాధ పెట్టారో వాళ్ళతో బాధపడ్డ వాళ్ళు సర్దుకుపోతూ చిచి అలా ఇంకెప్పుడు జరగదమ్మా. ఏరా ముందే చెప్తున్నా, ఇక ముందు మీనానే తప్పదంటావా? తప్పదంటే తప్పదు మరి. సరే విన్నావు కదమ్మా, సారీ చెప్పాడు. దక్కిందంట కదా, తొందరపడి నేను తిట్టాడంట కదా. తిట్టినప్పుడు నాకు చెప్పలేదనే కదా. ఇప్పుడు చెప్పాడు కదమ్మా. మీ వెళ్దామా? క్షమించాను అని చెప్పండి అన్నయ్య. చెప్పాడు కదా, పద. చేతులు చూపించు. ఎందుకు? ఎదురు ప్రశ్నలు లేకు. చెప్పు. తెచ్చేదేదో మంచి గాజులు తేవచ్చు కదా. వాడికే బానే ఉన్నాయి కదా, కోపం పోలేదు, అలాగే ఉంది. నీ వల్ల కారు దక్కింది కదా, అందుకు ఇంకెంతగా. అంటే ఎక్కువగా నాకేం కావాలో నీకే తెలుసు కదా, నువ్వే ఆర్డర్ చేయి. జింజర్ గార్లిక్ పేస్ట్ చేయకుండా చాప్డ్ జింజర్ వేయాలి. పాస్తా కావాలి, మేడం. తినడానికి వచ్చేలా సరే, ఉండాలి. మేడం. దానికి వచ్చిన వాళ్ళందరూ కిచెన్ లోకి వెళ్ళి చెప్తున్నారా? సైలెంట్ గా కూర్చో. ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు? మన రవి గురించి మీరు ఈ విషయంలో నా మాట వినాల్సిందే. రవిని ఇంటికి తీసుకురావాల్సిందే. వేరుగా ఉండటం రవికి ఇష్టం లేదు మావయ్య.